అందరికీ నమస్కారం. గత 4 రోజుల క్రితం ప్రొద్దుటూరులో జరిగిన సాధారణ సమావేశం గురించి, దీనికి చట్టబద్ధత లేదని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్లు చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా ఈ విషయంలో మనం గమనించుకున్నట్లయితే, చైర్పర్సన్ వారు ఒక లెటర్ హెడ్ మీద రాసి ఈ సమావేశం వాయిదా వేయాలనుకుంటున్నామని చెప్పి ఒకరోజు ముందు ఆమె వాట్సాప్ మాధ్యమాల్లో వచ్చింది ఆ మెసేజ్. అధికారికంగా ఏ కౌన్సిలర్ కానీ ఏ అధికారికి కానీ కూడా రాలేదు. వాట్సాప్ గ్రూపుల్లో అది ఫార్వర్డ్ చేసుకుంటూ నా వరకు వచ్చింది. అది వచ్చిన తర్వాత కమిషనర్ గారికి కాల్ చేసి, సార్ ఇది ఈ వాయిదా వేస్తామంటున్నారు, ఇది నిజమేనా అని చెప్పి అడిగితే అవునని చెప్పింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏదో ఫైల్స్ అడిగారంట, దానికి సంబంధించి లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయాలంటారని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక లెటర్ ఇచ్చినాం. ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే, ఈ సమావేశం తప్పకుండా జరిపించాలి. ఎందుకంటే అంతకంటే ముందు నెలలో జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల. సో చైర్మన్ వారు ఆమె లెటర్ ఇచ్చింది కూడా ఆ కారణాలు ఏంటంటే, ఎవరో కౌన్సిలర్లు 3-4 కౌన్సిలర్లు ఏదో ఫైల్స్ అడిగినారంట. ఆ ఫైల్స్లో ఏదో ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి ఆ సమావేశాన్ని పూర్తిగా వాయిదా వేయడం అని చెప్పేది సమంజసం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు కూడా చెప్పినారు, దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అది మార్కెట్ కానివ్వండి, అలాగే బోలారం ప్లాట్లకు సంబంధించిన అంశం కానీ, అలాగే కార్పొరేషన్ అంశం కానీ, రోడ్ వైండింగ్ అంశం కానీ, ఈ అంశాలు ఉన్నాయి. అందుకనే దీని గురించి వివరణ కావాలని చెప్పి మేము వాయిదా వేశామంటున్నారు. మీ ఉద్దేశం నిజంగా అదే అయితే మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఆ పని. కౌన్సిల్లో ఎజెండాకు వచ్చిన 48 అంశాల్లో మీకు ఆ అంశాల మీద సరైన స్పష్టత లేకుంటే మీరు దానికి వాయిదా వేయచ్చు, రద్దుపరచచ్చు, ఏదైనా చేయొచ్చు. మిగతా అంశాలైనా పాస్ చేయొచ్చురా అంటే అప్పటికే 2 నెలలు అయింది జరక్క. మున్సిపల్ సమావేశం జరక్క అప్పటికే 2 నెలలు అయింది. అది వేస్తే ఇంకో నెల అయితే దాదాపు 3 నెలలు. అంటే 3 నెలల్లో ప్రొద్దుటూరులో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ ఆగిపోవా? ఒక సరైన కారణం లేకుండా వాయిదా వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా ఆ రోజు ఉండబడిన కౌన్సిల్లో చైర్పర్సన్ వారు అదే బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కౌన్సిల్ హాల్లో ఇట్లా వాయిదా వేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పకుండా డైరెక్ట్గా స్టేజ్ నుండి దిగిపోతూ ఉంటే చాలా మంది కౌన్సిలర్ అడగడానికి ప్రయత్నించారు. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అమ్మ ఎందుకు వెళ్ళిపోతాను, అమ్మ ఉండమ్మా మాట్లాడమ్మా అన్న కూడా ఆమె చైర్పర్సన్ వారు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అది వాకౌటా, లేకుంటే అది వాయిదానా, లేకుంటే తిరస్కరణ ఏమనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. సో అప్పుడు ఉండబడిన ఈ సందర్భంలో ఏం చేయాల్సి వచ్చింది? కౌన్సిల్ ప్యానెల్లో ఎవరో ఒకరు మెంబర్ అయి ఉంటే అక్కడ చైర్మన్ స్థానంలో కూర్చునే అవకాశం ఉంటుంది. చైర్మన్ లేరు, 2 వైస్ చైర్మన్లు లేరు. అలాంటప్పుడు ప్యానెల్ కమిటీలో ఎవరున్నారు సభ్యులు, వారికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం నాతో పాటు 3-4 సభ్యులు ఉన్నారు ఆ కమిటీలో. ఆ కమిటీలో 2021లో జరిగిన మీటింగ్లో మినిట్స్లో అది రాయలేదు, పేరు ఆమోదించినారు. కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన తర్వాత ప్రతి అంశానికి మినిట్స్ బుక్ రాసి దాని పక్కన దాని వివరణ రాశారు. ఇదే ఆమోదింపబడిందా, లేకుంటే తిరస్కరించారా, లేకుంటే వాయిదా వేశారా అనేది స్పష్టంగా రాయాలా. ఆ సమావేశంలో ఇప్పటికి కూడా ఆ పేపర్ ఖాళీగానే ఉంది. ఎందుకు ఖాళీ పెట్టారో ఈరోజు చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, అప్పుడు ఉండబడిన పాలకులు కానీ నాయకులు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు చేయలేదు చెప్పండి. అదే సమావేశంలో మరో 2 కమిటీలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల కమిటీలు కానీ, అలాగే కాంట్రాక్ట్ కమిటీలు కానీ 2 కమిటీలు ఉన్నాయి. ఆ 2 కమిటీల్లో వీళ్ళ పేర్లు రాసుకున్నాడు, 7 మంది పేర్లు. కానీ ప్యానెల్ కమిటీ పేర్లు ఎందుకు రాయలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఏదండి ఇలాంటి
అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే ఇర్ఫాన్ ఆ చైర్మన్ సీట్లో కూర్చోకూడదని మీ భయమా? లేకుంటే ఒక మైనారిటీని తొక్కాల, ఉక్కుపాదం మోపాలనేదే మీ ఉద్దేశమా? ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు. ఆ రోజు అయినా నేను బాధపడలేదు, నా పేరు కౌన్సిల్ అక్కడ ప్యానెల్ కమిటీలో నా పేరు లేకున్నా నేను బాధపడలేదు. నా ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఉండబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఆ రోజు మనం ఆ సభలో మేమంతా కౌన్సిలర్లంతా ఆ రోజు చర్చించి అది ఆమోదించాలనేదే నా తాపత్రయం. అందుకనే నేను నా పేరు లేదని నేను అక్కడ నేను మాట్లాడలేదు, చెప్పలేదు, తెలియజేసే ఇన్ఫర్మేషన్. కానీ కమిషనర్ గారు ఏం చెప్పినారంటే ఇక్కడ మినిట్స్లో లేవు మీ పేర్లు అని చెప్పినారు. అప్పట్లో అప్పుడు ఉండబడిన సీనియర్ కౌన్సిలర్లో ఎవరో ఒకరి పేరు ప్రతిపాదించమంటే మురళీధర్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించి అక్కడ ఉన్న కోరంతో పాటు అక్కడ సభ నిర్వహించడం జరిగింది. మీకు నిజంగా మీకు చర్చించాల్సిన అవసరం ఉంటే మీకు నిజంగా మీరు కౌన్సిల్ వచ్చి చర్చించాలా. లేకుంటే ఆ సభ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన 4-5 అంశాలు ఏమున్నాయో ఆ అంశాల మీద మీకు స్పష్టత లేకుంటే ఆ అంశాలు వాయిదా వేసి మరో 2 రోజులకో మరో వారం రోజులకో మరి ఇంకొక సమావేశం పెట్టే సర్వాధికారాలు చైర్మన్కు ఉన్నప్పుడు ఇది వినియోగించుకోకుండా మొత్తం సమావేశాన్ని రద్దుపరుస్తామనేది ఎంతవరకు సమంజసం? అంటే మీకు ప్రజా సమస్యలు పట్టవా? నేను ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలియజేసేది ఏంటంటే ఇందులో ఎవరికి తెలియని ఒక అంశం కూడా దాగి ఉంది. ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 కౌన్సిలర్లు ఉండగా ఒక కౌన్సిలర్ రాజీనామా చేసి 40 స్థానాలు ఉన్నాయి కౌన్సిలర్వి. అందులో 17 మంది టీడీపీ వైపు ఉన్నారు, జనసేన ఒకరు, కాంగ్రెస్ పార్టీ ఒకరు 19, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో 20 మంది అవుతారు. 20 మంది వీళ్ళు అవుతారు, ఈ సైడ్ ఒక సైడ్ అవుతారు. వైసీపీ మిగిలిన 20 మందిలో 14 మందో 15 మందో అటెండ్ అయినారు. అంటే 4-5 మందో గైర్హాజరైనారు. సో దానివల్ల ఏమవుతుంది? ఈ ఎజెండాలో ఉన్న అంశాలు ఏదైనా చర్చకు వచ్చి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అది ఓటింగ్ పోతే తిరస్కరింపబడతాయి. ఓటింగ్ పడితే ఓటింగ్లో నెగ్గలేమని వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాకుండా వారు వెళ్ళిపోవడం జరిగింది. కోరంతో పాటు పక్కా మెజార్టీతో పాటు అక్కడ అంశాలన్నీ ఆమోదించినావు. కానీ ఈరోజు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఒకవైపు లోపల ఎజెండా ఒకటి ఉంది, ఎందుకంటే వీళ్ళకు చర్చించడానికి అంశాలు లేవు, వాళ్ళకు మెజారిటీ లేదు, ఉండకపోవచ్చు. సో ఇవన్నీ తప్పించుకోవడానికి ఒక రాజకీయ కోణంలో దీన్ని వాడుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక కౌన్సిలర్గా కానీ ఒక చైర్పర్సన్గా కానీ బాధ్యత ఏముంటుంది? కేవలం నెల ఒక మీటింగ్ హాజరవ్వడానికి కూడా ఇంత బాధగా ఉంటే ఎట్లా? మీరు హాజరు కావనంటారు కదా, మీరు తీసుకునే జీతభత్యాల్లో గౌరవ వేతనం రిటర్న్ ఇచ్చేయండి. మున్సిపాలిటీకి నెలకు 15,000 చైర్పర్సన్ తీసుకుంటారు, 7,500 వైస్ చైర్మన్లు తీసుకుంటారు, కౌన్సిల్ 3,500 తీసుకుంటారు. ఈ డబ్బులు తీసుకొని మీటింగ్ హాజరు కానప్పుడు ఎందుకు ప్రజాధనం మనం వాడుకోవాలా? రిటర్న్ ఇచ్చేయండి. మేము ఈ సమావేశానికి హాజరు కాలేదు, మేము దీన్ని ఖండిస్తున్నాము, బహిష్కరిస్తున్నాము, మేము దీని మీద హైకోర్టు కూడా పోయినామని చెప్పి మీరు చెప్తారు కదా, డబ్బులు రిటర్న్ ఇవ్వండి. ఈ నెలలో తీసుకోవద్దు. మీరు ప్రజా సమస్యల మీద మనం మాట్లాడినప్పుడు ప్రజా సొమ్ముతో మనం గౌరవవేతనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకనే ప్రజలందరూ ఈ వైసీపీ నాయకులను వాళ్ళ రాజకీయాలను గమనించి తిరస్కరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.